అతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు 6వ సామాన్య ఆదివారంలో ప్రవేశించిన మనము 3 దివ్య గ్రంథ పఠనాలని విన్నామా? ఏం చెప్తున్నాయి? ఏం చెప్తున్నాయి? ఒక్క మాటలో చెప్పండి. ప్రభు ఆజ్ఞలను పాటించమని చెబుతూ ఉన్నాయి. మనకు దేవాది దేవుడు సృష్టించి మనల్ని సృష్టించిన తరువాత మనకు ఒక బాధ్యతను అప్పచెప్పి స్వేచ్ఛను ఇచ్చారు. అవునా? స్వేచ్ఛ అంటే ఫ్రీడమ్. స్వేచ్ఛను మనందరికీ ఇచ్చాడు. స్వేచ్ఛ, మంచిని ఎన్నుకునే స్వేచ్ఛ, చెడును కూడా ఎన్నుకునే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలో మంచిని మనం ఎన్నుకుంటున్నామా, చెడుని మనం ఎన్నుకుంటున్నామా అని మనం ఈరోజు ధ్యానించాం. క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ చేసుకుంటాం కదా. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. మనకి రక్షణ ఎందుకు అవసరం? ఆయన నుంచి మనము దూరముగా వెళుతున్నాము కాబట్టి. అంతకంటే ముఖ్యముగా ఆయన ఆజ్ఞలను మనము సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి, ఆయన ఆజ్ఞలను మనము సరిగా అర్థం చేసుకొని ఆ ఆజ్ఞల ప్రకారం జీవించలేదు కాబట్టి మనలను సరైన మార్గములో నడిపించడానికి క్రీస్తు ప్రభువు మానవాధారం ఎత్తి పూర్తిగా మానవుడుగా, పూర్తిగా దైవంగా ఈ భూమికి ఎదించాడు. తన ప్రేమను వ్యక్తపరచుకోవడానికి మన కోసం ఈ భూమికి వచ్చాడు. మరి వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభుని మానవ జాతి ఎలా స్వీకరించింది? వారందరి అంటే మానవులుగా మనందరి ఆలోచన ప్రకారం క్రీస్తు ప్రభు అనేటువంటి ఒక లోక రక్షకుడు వస్తాడు, మనల్ని సరైన మార్గంలో నడుస్తాడు, మోషే నేర్పించినటువంటి చట్టాన్ని యథావిధిగా పొల్లుపోకుండా పాటిస్తాడు, ఆ మార్గంలోనే మనం నడిపిస్తాడు. యావే దేవుడు మోషేకి ఇచ్చిన చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు అని ఆ భావముతో వారు ఉన్నారు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. కానీ క్రీస్తు ప్రభువు జీవించే విధానం, క్రీస్తు ప్రభువు బోధించే విషయాలు, క్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి మాటలు వారి ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. వారి ఆలోచన ప్రకారం ఆయన వారందరినీ సన్మార్గంలో నడిపిస్తాడు, మోషే ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటిస్తాడని ఉన్నటువంటి ఆలోచనలకు ప్రభువు చెప్పే మాటలన్నీ వారి ఆలోచనలకు వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి. అందుకే ప్రభు ఈరోజు చెప్తున్నాడు 17వ వచనము, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం, నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితినని తలంపవలదు. నేను చేసే క్రియలను చూసి, నేను బోధించే మాటలను చూసి మీరు నేను ధర్మశాస్త్రమును లేక ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయడానికి నేను రాలేదు. నేను వచ్చింది దేనికి అంటే వారిని సంపూర్ణమనచుటకే కానీ రద్దు చేయడానికి నేను రాలేదు. వారిని సంపూర్ణమనచుటకే కానీ రద్దు చేయడానికి నేను రాలేదు అని చెప్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ఇంతకు ఆ ఆజ్ఞలు ఏంటి? ఆ ఆజ్ఞలను ఆ ధర్మశాస్త్ర బోధకులు కానీ పరిసయ్యులు కానీ ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నారు? కంటికి కన్ను, పంటికి పన్ను, చెప్పింది చెప్పినట్లు చేయాలన్న ఆలోచన
ప్రభు దాన్ని వివరిస్తున్నారు. ఆ వివరణే ఈనాటి సువిశేష పట్టణంలో మనం విన్న వాక్యాలు. ఎన్ని విషయాలను క్రీస్తు ప్రభు మనకి చెప్పారు? ఎన్ని విషయాలను చెప్పారు? నా వేలు కనబడుతున్నాయి మీకు? ఎన్ని విషయాలు చెప్పారు చెప్పండమ్మా. 4 విషయాలను చెప్పారు. మొదటిగా 21వ వచనం, నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురి అగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. మొదటిది. రెండవది 27వ వచనం, వ్యభిచరింపరాదు. 31వ వచనం, తన భార్యను విడవనించువాడు విడాకుల పత్రమును ఇయ్యవలెను. 3వది. 4వది, ప్రమాణములను గురించి చెప్పారు. 4 ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? 4 ఉన్నాయి. మరి ఏం విన్నారమ్మా? ప్రియ విశ్వాసులారా, ఈ 4 విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలించి చూద్దాం. మొదటిది, నరహత్య చేయరాదు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఎన్నో ఆజ్ఞని, ఎన్నో ఆజ్ఞ? 5, 6, 2 ఆజ్ఞల. నరహత్య చేయరాదు. ఎన్ని 10 ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయమ్మా? 10 ఆజ్ఞలు 10 ఉన్నాయి. అందులో ఈ నరహత్య చేయరాదు అన్న ఆజ్ఞ ఎన్నోది? 5వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞ నరహత్య చేయడం అంటే ఏంటి? మామూలుగా కత్తి తీసుకొని పొడిచి చంపివేయడం, లేదా పేక పిసికి చంపివేయడం. అదేనా నరహత్య అంటే? నరుని హత్య చేయడం. నరహత్య, నరుని హత్య చేయడం. నరుని అంటే మానవుని మనం ఎలా హత్య చేస్తాం? కరెక్ట్. మాటలతో మనము మానవులను హత్య చేస్తూ ఉంటాం. కొట్టిన దెబ్బను వెనక్కి తీసుకోగలుగుతాం, కానీ జారిన మాటను వెనక్కి తీసుకోలేము. అందుకే మాట్లాడే ప్రతిసారి, మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. ఇంకా 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. కానీ మనం మాట్లాడేటప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాం. పక్కన ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు, వినేవాళ్ళు ఏమనుకుంటారు, వినేవాళ్ళు బాధపడతారా, సంతోషపడతారా, అదంతా నాకు అవసరం. దేవుడు నాకు నాలుకనిచ్చాడు, ఆ నాలుకతో మాట్లాడే శక్తినిచ్చాడు. నేను మాట్లాడతాను, ఎదుటివాడు వింటాడు. ఆయన బాధపడతారా, సంతోషపడతారా అన్నది మనకి అనవసరం. అలాంటి తప్పులు మనం చేస్తుంటాం. అది చేయడం. నరహత్య చేయడం అంటే మాటల ద్వారా ఇతరులను కించపరచడం కూడా హత్య చేయడంతో సమానం. నిన్ను సృష్టించింది ఎవరు? నన్ను సృష్టించింది ఎవరు? ఇక్కడ ఉన్న వారందరిని సృష్టించింది ఎవరు? ఎవరి పోలికలో సృష్టించాడు? ఎవరి శ్వాసను ఊదాడు? ఎవరిని నీవు నా సొత్తు అని పిలిచాడు? అందరిని కదా. ఎవరిని నీవు నాకు సంబంధించిన వాడవు, నీవు నాకు అమూల్యమైన వాడు అని ఎవరిని పిలిచారు? కేవలం బాలతేజ ఫాదర్ని మాత్రమే అన్నారు, లేదా కేవలం సురేష్ గారిని మాత్రమే అన్నారు. అంతేనా? కాదు కదా. అందరికీ చెప్పారు కదా. అందరినీ తన పోలికలో సృష్టించాడు కదా. అందరిలో తన శ్వాసను ఊదాడు కదా. మరి ఆయన రూపంలో ఉన్న నీవు, ఆయన రూపంలో ఉన్న నీ పొరుగు వారిని ఎందుకు కించపరుస్తున్నావు? ప్రశ్నించుకో. ఆయన రూపంలో సృజించబడిన నీవు ఆయన శ్వాసను ఎలా స్వీకరించావో, నీవు ఆయన ఊపిరిని ఎలా స్వీకరించావో, నీవు ఆయనకు అమూల్యమైన దానినిగా, అమూల్యమైన వాడగా ఎలా ఉన్నావో నీ పక్కన
పక్కన ఉన్న వారు కూడా అంతే అమూల్యమైన వారు. నీ పక్కన ఉన్న వారు కూడా అంతే శ్రేష్ఠులు. నీ పక్కన ఉన్న వారిని కూడా నా బిడ్డ అనే పిలుస్తున్నాడు దేవుడు. మరి మనం మాత్రం నేను దేవుడి బిడ్డను, నువ్వు ఎవరు బిడ్డవి? సాధారణ బిడ్డవు అంటాం కదా, తిట్టుకునేటప్పుడు అంటారుగా. అది కాదు, ప్రేమించు. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో, నీ ప్రభువు ఎంత అమితముగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, అదే విధంగా నీ తోటి వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు కూడా అదే రీతిగా ప్రేమించాలి. నీవు నీ పక్క వారి అంటే వారిని అన్నట్లే కాదు, ఎందుకంటే వారు కూడా దేవుని రూపాలే, వారు కూడా దేవుని శ్వాసనే పీల్చుకుంటూ ఉన్నారు. మరి నీవు నీ పక్కన వారిని మాట ద్వారా గాయపరిస్తే దేవుణ్ణి గాయపరిచినట్లే. అది దానిలో ఇమిడి ఉన్నటువంటి సత్యం. నరహత్య చేయడం అంటే మన శరీరాన్ని ఆత్మ నుంచి వేరు చేయడం ఒక ఎత్తైతే, ఆలోచనల ద్వారా మాటల ద్వారా కించపరచడం అంతే సమానం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభుని విశ్వసించే కథోలిక విశ్వాసులము, జ్ఞానస్నానము ద్వారా తిరుసభ బిడ్డలుగా ఉన్న మనము, క్రీస్తుని ప్రభుని స్వీకరించే మనందరము దేవునికి ఇష్టపూర్తిమైన జీవితాన్ని జీవిస్తున్నాము. మన స్వేచ్ఛను మనం వినియోగించుకుంటూ ఉన్నామా? రెండవది ఏంటి? వ్యభిచరింపరాదు. వ్యభిచరించడం అంటే తప్పు చేయడమే కాదు, మన ఆలోచనల ద్వారా, మన కనుచూపు ద్వారా కూడా వ్యభిచరిస్తాము అని వాక్యం మనకి చెప్తుంది. మన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు అయితే, మన కనుచూపు తప్పుగా చూసినట్లయితే నీవు వ్యభిచరించినట్లయితే తప్పు. అసలు ఏమాత్రం కూడా అవమానపడకుండా, ఏమాత్రం కూడా భయపడకుండా, ఏమాత్రం కూడా జంకకుండా ప్రభు చెప్తూ ఉన్నాడు, వ్యభిచరింపరాదు. గట్టిగా చాలా దృఢంగా పలుకుతూ ఉన్నారు. తప్పు చేస్తున్నావా? పరీక్షించుకోవచ్చు. వ్యభిచరించడం అంటే కేవలము మన చేతుల ద్వారా, క్రియల ద్వారా చేయడమే కాదు, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా చేసినా కూడా అది పాపమే, ఘోర పాపమే అని చెప్తూ ఉన్నారు. ప్రశ్నించుకొని చూద్దాం ఏ స్థితిలో మనం ఉన్నాము. ఇక మూడవది, భార్యను విడాకుల పత్రము లేకుండా విడిచిపెట్టవద్దు. అది కూడా గట్టిగా చెప్తున్నాను. విడిచిపెడితే నీవు వ్యభిచరించినట్లే. వ్యభిచరించడమే కాకుండా విడిచిపెట్టినటువంటి ఆ భార్యను వేరొకరు పెళ్లి చేసుకున్నారనుకో, అప్పుడు కూడా ఆమెను వ్యభిచారిని చేసినటువంటి భారం నీ మీద పడుతుంది. ఇవి పరిశుద్ధ గ్రంథం చాలా క్షుణ్ణంగా మనకు వ్యక్తపరుస్తూ ఉంది. ప్రియ విశ్వాసాలు. నాలుగవది, చూడకూడదు. ప్రమాణము చేయడం గురించి చెప్తున్నారు. మన చెప్పిన మాటలు ఎవరైనా నమ్మలేదనుకో, ఏం చేస్తాం? నా మీదొట్టు, నా దేవుడి మీదొట్టు, దేవాలయం మీదొట్టు అని చెప్తూ ఉంటాం. చెప్పొచ్చా? చెప్తే అవును లేదా లేదు, ఎస్ ఆర్ నో. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ వచ్చినా అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి? సాతాను దగ్గర నుంచా? దుష్టుడి దగ్గర నుంచి వస్తుంది. ఒకసారి చదువుదామా? మీరు చెప్పదలిచినది అవును అవును లేదా కాదు లేదా కాదు అను వారితో సరిపెట్టుకోవలను. అంతకు మించిన పలుకులు దుష్టుడి నుండియే వచ్చును. నీవు దేవుని మాటలు ప్రకటించిన వాడవైతే, దేవుని మాట
ఎస్ ఆర్ నో, అవును లేదా కాదు, అంతకు మించి మాట్లాడాము అంటే కాకమ్మ కబుర్లు చెప్పావంటే అవి ఎవరి కబుర్లు? దుష్టుల కబుర్లు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ప్రశ్నించుకున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను? దేవుని ఆజ్ఞలను పాటించడంలో, దేవుని ఆజ్ఞను అర్థం చేసుకోవడంలో ఏ స్థితిలో నేను ఉన్నాను? కొన్నిసార్లు వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని మనకు నచ్చినట్లు మనం వర్ణిస్తూ ఉంటాం, మనకు నచ్చినట్లు మనం వివరిస్తూ ఉంటాం. అందులో ఉన్న పరమార్థాన్ని మాత్రం అర్థం చేసుకోలేము. అది తప్పు. అది కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. 19వ వచనం, కాబట్టి ఎవరైనా ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించినచో అట్టివారు పరలోకమున అత్యల్పుడుగా పరిగణింపబడతాడు. నీవు బోధించేటువంటి వాక్యం, నీవు చదివేటువంటి వాక్యం, నీవు ధ్యానించేటువంటి వాక్యం ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోకుండా, ఉన్నది ఉన్నట్లుగా నా జీవితంలోనికి అలవరుచుకోకుండా, నా ఇష్ట ప్రకారము నాకు నచ్చినట్లు నేను వర్ణిస్తాను అంటే నీవు పరలోక రాజ్యంలో అత్యల్పుడవు అని పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది. ధ్యానించుకుంటా నీవు దేవుని వాక్యం, ఈ వాక్యమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఏ వాక్యానైనా నీకు నచ్చినట్లు నీవు వర్ణించుకుంటే అది పాపం. నీవు పరలోక రాజ్యంలో అత్యల్పుడవు. అర్థం చేసుకోవాలి, మన జీవితాలకు సరైన రీతిగా అర్థం చేసుకోవాలి. మనకి తెలిసిందే కొంచెం కొంచెం, ఆ కొంచాన్ని ఆ మిడిమిడి జ్ఞానంతో ఇతరులకి చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఇంకేదో అర్థమవుద్ది, అర్థమైన వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి ఇంకేదో చెప్తారు, చివరికి అసలైన అర్థం పోతుంది. అది పాపం. అందుకే ఎదుటి వారికి బోధించే ముందు, ఏదైనా దేవుని వాక్కుని ధ్యానించే ముందు అర్థవంతంగా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను అంటే కన్ను తీసి పక్కన పెట్టి పన్ను తీసి పక్కన పెట్టడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలంటే అలవాటు. అందుకే ఉదాహరణకు ప్రభు ఈరోజు మనకి వివరిస్తూ ఉన్నారు, ప్రతి ఆజ్ఞను క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, ధ్యానించుకుందాం, మన జీవితాన్ని పరీక్షించుకుందాం. నేను నరహత్య చేస్తూ ఉన్నానా? నేను ఎవరినైనా హత్య చేసి ఉన్నానా? నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచనల ద్వారా ఎవరినైనా బాధ పెట్టి ఉన్నానా? నీ కానుకను తెచ్చే ముందు వెళ్ళి క్షమాపణ అడుగు. నీ కానుకను బలిపీఠము చెంత సమర్పించే ముందు ఆయన దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు నీ కానుకను సమర్పించు, దేవుడు స్వీకరిస్తాడు. పరిశుద్ధ. వ్యభిచరిస్తున్నావా? వ్యభిచారపు కళ్ళతో నువ్వు చూస్తున్నావా? తప్పుడు ఆలోచనలతో, తప్పుడు దృష్టితో నీవు చూస్తున్నావా? పశ్చాత్తాపడు. నీ భార్యను నీవు తప్పుడుగా ఆలోచిస్తున్నావా? నీ భర్తను తప్పుగా నీవు చూస్తున్నావా? పరీక్షించుకొని చూడు. నీవు ఎదుటి వారు నమ్మటం కోసం దేవుని నామాన్ని వాడుకుంటూ ఉన్నావా? ప్రమాణములు చేస్తూ ఉన్నావా? దేవుని నామమున కానీ, పరలోకము నామమున కానీ, భూలోక నామమున కానీ నీవు ప్రమాణం చేస్తున్నావా? నీ తల వెంట్రుకల మీద కూడా నీకు అధికారం లేదు. మరి ఎలా? ఇవన్నీ ప్రశ్నించుకుంటూ మనం ఏ స్థితిలో ఉన్నాము, మన స్వేచ్ఛను ఏ విధంగా మనం వినియోగించుకుంటూ ఉన్నాము అని చూసి మనస్సాక్షిని ప్రశ్నించుకొని, ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు. మీరెళ్ళి ఫాదర్ గారండి మీరు చెప్పిన వాక్యం నా హృదయానికి గుచ్చుకొని పోయిందండి అంటే సరిపోదు. గుచ్చుకున్న దాన్ని నువ్వు ఎలా పాటిస్తున్నావు అన్నది ముఖ్యం. ఎవరికి చెప్పనవసరం లేదు, నీ మనస్సాక్షికి, నీ దేవుడికి చాలు. పరీక్షించుకుంటూ మన స్థితి, మన గతి దేవుని రాజ్యంలో ఏ విధంగా ఉంది అని ప్రశ్నించుకుంటూ యోగ్యులుగా
ఈ దివ్య బలి పూజలో పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. మన దేవుడు మన ఆశీర్వదించి మనకు కావాల్సిన నిండైన అనుగ్రహంలో కురిపించాలని ప్రార్థించుకుంటూ లేచి నిలబడి అందరము కూడా విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సర్వేశ్వరుని విశ్వసించిన అతని యొక్క క్రీస్తును మరియు క్రీస్తుని విశ్వసించిన ఇతడు పవిత్ర ఆత్మల కన్ని మరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతునికి అర్హకులోని కాటుబడి శిలువ మీద మరణం పొంది సమాధిలో ఉంచబడిన పాతాళమునకు దిగి